అందుకే నిన్న వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న అధికారులు అభినందనలు పోయి కొందరు వ్యక్తులు వక్రీకరించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ ఫెలోస్ అబద్ధపు వార్తలు పంచి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా నిరంతరం కృషి జరుగుతోందని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. తాము చేసే ప్రతి పని ప్రజల ప్రయోజనానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. నిజాలను వక్రీకరించి విమర్శించడం దురుద్దేశపూర్వకమని అన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని సత్యాన్ని నమ్మాలని సీఎం పిలుపునిచ్చారు. పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈ రోజు దగ్గర ఒక 75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షం, 40 సెంటీమీటర్లు పడితే వచ్చాయి. బుడమేరులో జరిగింది, వరంగల్ లో జరిగింది. 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక భారత క్రికెట్ జట్టును విజయపథంలో నడిపిన అజహరుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చకుండా బీజేపీ కుట్రలు పన్నుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. దేశానికి సేవ చేసిన క్రీడాకారుని రాజకీయంగా అనగదొక్కడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ అంతర్గత ఒప్పందం ఉందని, దానివల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో మైనార్టీలకు సమాన హక్కులు ఇవ్వకపోవడం మతద్వేషానికి దారితీస్తోందన్నారు. అజహరుద్దీన్ వంటి ప్రతిభావంతుణ్ణి గౌరవించకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రతిభకు రాజకీయాలు అడ్డుకాలేవని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్
అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. మైనార్టీల కంటే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లాభం పొందాలనే ప్రయత్నం దేశ ఐక్యతకు ప్రమాదమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి సమాన గౌరవం ఉండాలని చామల పిలుపునిచ్చారు. అజహరుద్దీన్ వంటి ప్రతిభావంతుడికి గౌరవం ఇవ్వడం రాజకీయ పక్షపాతం కాదని స్పష్టం చేశారు. పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి కుమ్మక్కై భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని చెప్పి అవయ దానం చేసి మరీ గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందాల గురించి కవిత గారి మధ్య ఎన్నో వేదికల మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అంతర్గతమైనటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అజహరుద్దీన్ వంటి మంత్రి అడ్డుకోవడం బీజేపీ కుట్రేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతిభ ఉన్న వ్యక్తిని మతం పేరుతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తుందని పేర్కొన్నారు. అజహరుద్దీన్ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా సేవలందిస్తారని చెప్పారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మైనార్టీలను విభజించాలనే ప్రయత్నం చేస్తోందని గౌడ్ ఆరోపించారు. ప్రజలు ఇలాంటి కుట్రలకు లోను కాకుండా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించి తద్వారా దేశ కీర్తి ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించి ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే వర్ల రామయ్య రాజకీయ నైతికతకు కొత్త ప్రమాణం సృష్టించారు. తన హయాంలో ఏ తప్పు జరిగినా తానే బాధ్యత తీసుకుంటారని బహిర్గంగా ప్రకటించారు. ప్రజల నమ్మకమే రాజకీయ నాయకుడికి అతిపెద్ద బలమని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం ద్వారానే విశ్వాసం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల వచ్చిన విమర్శలకు తగిన సమాధానాలు ఇస్తామని స్పష్టం చేశారు. బాధ్యతాయుత రాజకీయాలే ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చైర్మన్ మీ మనిషి భువన గారా, వైవి సుబ్బారెడ్డి అనుకో, వైవి సుబ్బారెడ్డి ఎలా పంపిస్తారు అతన్ని? సరే పంపించారు, పో. ఎఫ్ఐఆర్ నుంచి చివరి వరకు కూడా ఈ కేసులో టీటీడీ బోర్డు తప్పటడుగు వేస్తూనే ఉన్నది, తప్పటడుగులు వేస్తూనే ఉన్నది. ఇది 409 వేయినప్పుడే టీటీడీ ఉలిక్కిపడాలి. ఏమి దర్యాప్తు చేస్తున్నారు? 41 నోటీస్ ఇచ్చి పంపినంటే ఉలిక్కిపడాలి. కానీ ఇక్కడ టీటీడీ బోర్డే ఇతన్ని దొంగని బయటకు రప్పించింది.
ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా అతనికి 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపించారు. అది అయిపోయిన తర్వాత 100 కోట్ల రూపాయల పైబడిన డబ్బు దొంగతనం చేశారని ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఉంటే కరెక్ట్గా 1 నెల తర్వాత 30 ఏప్రిల్న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 29 నైట్ అనుకుంటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరిగ్గా నెల తర్వాత ఛార్జ్షీట్ ప్రిపేర్ చేశాడు. మామూలు కేసులు అయితే నెలల తరబడి పడి ఉంటాయి. అందుకని బోర్డు ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ. వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ. ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను. ఆయన నెలలోనే ఛార్జ్షీట్ తయారు చేశాడు. 31/5 వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. తుఫాను వల్ల రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల కష్ట సమయంలో ప్రచారం చేయడం రాజకీయంగా సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా చిన్న తేడాపాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రోజులు రైతులకు అండగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులకి, ఎందుకంటే గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనభృతి కోల్పోయిన పరిస్థితి. మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా మరి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం. వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది. హుదూద్ని వెనక్కి తరివేశారని, తిట్లీని ఇంకోటి ఏదో చేశారని, ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ఈ తుఫాన్ బారిన పడి. అంటే 8 మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు. కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేశాను, తరిమి కొట్టాడు, లేదంటే తెల్లవారులు పడుకోలేదు, 2 రోజుల పాటు నిద్ర లేదని చెప్పి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వరద కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. పెద్దాపురం గ్రామంలో 5 అడుగుల మేర నీరు చేరినట్లు గుర్తించారు. బాధితులకు ఆహారం, నీరు, వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిగా చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల పక్కన ఉందని, ఎవరూ నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రజల రక్షణే తమ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఏదైతే వాతావరణ శాఖ వారు చెప్పినట్లుగాను, అలాగే ముఖ్యమంత్రి గారు ముందుగానే హెచ్చరించినట్లుగా అకాల వర్షాలు వస్తాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని ముందే వారు చెప్పారు. ఆ రీతిగానే ఈ తెల్లవారుజామున కుండపోత వాన వల్ల గోపాలపురం నియోజకవర్గ 4 మండలాల పరిధిలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అయితే గతంలో కూడా తీసుకున్న కొన్ని చర్యల వల్ల, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన కొన్ని నిధుల వల్ల, దేవరపల్లి వరకు చేసిన అభివృద్ధి పనుల వల్ల అత్యధిక వర్షపాతం అక్కడ పడ్డప్పటికీ ఆ టౌన్లో ఎలాంటి ముంపు లేకుండా కాపాడుకోగలిగాం. అయినప్పటికీ ఇంకా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఈ తరుణంలో గతంలో పరిపాలించిన పాలకులు ఈ యొక్క నీటిపారుదల శాఖను కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఈ యొక్క పిల్ల కాలువలు కానీ, అలా విధంగా డ్రైనేజీలు కానీ, ఇలా పంట కాలువలు కావచ్చు పూడికి తీతలు తీగిపోవడం, అదంతా పూర్తిగా పెరిగిపోవడం వలన ఈ రోజున ఇలా అకాల వర్షం, కుండపోత వాన వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తి సందర్భంలో చాలా ఇళ్ళు నీట మునిగిపోయినాయి. అవన్నీ పరిశీలించాం. ఉదయం నుంచి కూడా
4 మండలాలు తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఈ వర్షం తాకిడికి నీట మునిగి నీళ్ళని పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా బాధితులకి అండగా నిలబడతాం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ పంట నష్టం కానీ ఇళ్ల నష్టం కానీ ఏది జరిగినా ఈ తుఫాను నష్టాన్ని త్వరిత. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు రాజమౌళి స్వయంగా హాజరై ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి 1-2 సినిమాలు తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగం సృష్టించాయని పేర్కొన్నారు. 10 ఏళ్లు గడిచినా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదని తెలిపారు. ఒకే మూవీగా విడుదలవుతున్న బాహుబలి ది ఎపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినీ అభిమానులు రాజమౌళిని ఘనంగా స్వాగతించారు. ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. బానే ఉన్నాడా? అయిపోయాడా? ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద, బాహుబలి మీద. 10 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు, మీ అభిమానం తగ్గలేదు. I don't think I can express my love back to you in words. Thank you very much. So, ఈ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇట్స్ జస్ట్ యువర్ లవ్. యూ కంటిన్యూస్లీ కెప్ట్ ఆస్కింగ్ ఏంటి బాహుబలిలో ఏం జరుగుతుంది, మాహిష్మతిలో ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నారు. దట్స్ వే వి థాట్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ ఎలా తీసుకురావడం, జస్ట్ రిలీజ్ గా చేసేయడమా? We should do something better kada ani cheppi we came out this idea of bringing both the films together as epic. Meeru 10 సంవత్సరాలుగా మీరు విజిల్స్ కొట్టి క్లాప్స్ కొట్టి ఎమోషనల్. తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. బొందివాగు ప్రవాహం ఉధృతంగా పెరిగి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని తక్కువ ఎత్తులోని కాలనీలో నీరు నిలిచిపోయింది. అధికారులు రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్రోన్ విజువల్స్ ద్వారా ముప్పు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే బాయల్ శంకర్, సీనియర్ నేత శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వ చర్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో నిబంధనలు ఉల్లంఘించడం అసహ్యమన్నారు. అధికారులు వెంటనే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఏ విధంగానైనా సరే ఒక వర్గం ఓటర్లను ఆకర్షించి ఆ యొక్క వర్గం ఓటర్లతోనే రాజకీయాలు చేయాలన్నటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అజారుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం ఇస్తానని ఈ రోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సూటిగా అడగదలుచు. 2 సంవత్సరాలైంది కదా మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి, ఇంకొక 10 రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ పూర్తయిపోతుంది కదా. ఇంత హుటాహుటిన ఏం ఆశించి మీరు ఈ యొక్క చర్య చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ఏ 20% వర్గం మీదనైతే మీరు ఆధారపడి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారో మిగతా 80% వర్గం కూడా మీ యొక్క చర్యలను గమనిస్తా ఉన్నారు.
ఎట్టి పరిస్థితులలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకొని తీరాలని గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమని చెప్పారు. కార్యకర్తలు ఒకే తాటిపై కృషి చేస్తే విజయం ఖాయమవుతుందని దయాకర్ పిలుపునిచ్చారు. ఒక విష ప్రచారాలు చేయాలి, ప్రజలకు ఒక చెడు ప్రచారాలు చేయాలనే ఆలోచనలో ఇవాళ కేటీఆర్ నిత్యం అదే ఒక విష ప్రచారాలు, విష మాటలు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రజలారు అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీస్కి ఆయన చేసింది ఏంది, ఆయన పీకింది ఏందని నేను అంటా ఉన్నాను. ఏమన్నా అక్కడ ఏమన్నా పర్యటన చేసి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా, లేదా పోయిన ఎమ్మెల్యే ఏమైనా చేశాడు? అక్కడ ప్రజలకు చేసింది ఏంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అనివార్యంగా జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చిన దాంట్లో అక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇవాళ 10 ఏళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేక అక్కడ ఉన్నటువంటి మంత్రులు రాకుండా, కనీసం అక్కడ ముఖ్యమంత్రి అనేటోళ్ళు కూడా కనీసం అక్కడికి రాకుండా ప్రజలు అధోగతి పాలవుతున్నటువంటి సందర్భంలో దాదాపు 4 నెలలుగా క్షేత్రస్థాయిలో 3 మంత్రులు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ నమూనాని ఏర్పాటు చేసుకొని అక్కడ నిత్యం ప్రజలతోని అక్కడ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ చూసినాం. ఇవాళ ప్రజలారా, ఇవాళ బీఆర్ఎస్ హయాంలో మొత్తం కూడా ఒక ఆటవిక పాలన, రౌడీ రాజ్యం, మాట్లాడితే కేసు, వీడియో పెడితే కేసు, అంటే కనీసం మనిషికి స్వేచ్ఛ లేకుండా పాలించారు 10 ఏళ్ల పాటు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది. మాట్లాడితేనే కదా మనకు అవకాశాలు వచ్చిందనే ఒక గొప్ప అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని వీడియోలు మార్ఫింగ్ చేసినా, ఎంత విష ప్రచారాలు చేసినా హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు. గాంధీ భవన్ లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించనుందని తెలిపారు. వేట నిషేధ సమయంలో జీవనోపాధికి సబ్సిడీలు, బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సముద్ర తీర భద్రత, బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్ పక్కన షాడో సీఎంగా పనిచేసినటువంటి సంతోష్ రావు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కనబడతలేడు. సంతోష్ రావు ఎక్కడ? షాడో సీఎంగా పనిచేసి 10 ఏళ్ళు అధికార యంత్రాంగాన్ని, అధికారులని చిల్లర మాటలు పనిచేసుకున్నటువంటి సంతోష్ రావు ఎక్కడ? కల్వ కుంట్ల కుటుంబం, ఇది కల్వ కుట్రల కుటుంబం, ఇది కల్వ కుతంత్రాల కుటుంబం. కేటీఆర్ గారు ఏమనుకుంటారంటే, తండ్రి తర్వాత నేనే సీఎం ఉండాలి అనుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇది రాజరిక పాలన కాదు, తండ్రి తర్వాత కొడుకుకినికే, ఇది రాజకీయ పాలన కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పాలన, ఇది రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పడే పాలన, ఇది రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడే పాలన. ఇది తండ్రి తర్వాత కొడుకు, ఆ కొడుకు తర్వాత ఆ కొడుకు, ఆ కొడుకు తర్వాత ఇంకో కొడుకు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, చెల్లె కొడుకు, అక్క కొడుకు, సడ్డకుని కొడుకు, వీళ్ళందరికీ రాజకీయం చేయించండి. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా, అనామతు లేకుండా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీకు పెట్టిన శాపం అది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.